సన్ ఆఫ్ డేవిడ్. ఇది మామూలు పాత ఆమెన్ కాదండి, ఇది న్యూ ఆమెన్. పాతవి గతించెను, సమస్తము నూతనవాయను. నా జీవితంలో ఈ సన్ ఆఫ్ డేవిడ్ న్యూ ఆమెన్ మినిస్ట్రీ ద్వారా ఒక కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా చెప్తామండి. ఎందుకంటే నా జీవితంలో చేసిన దేవుడు నెక్స్ట్ మీ జీవితంలో చేయబోతున్నాడు. కారణం ఏంటంటే, బిఫోర్ కరోనా 14 దేశాలు తిరిగాను. ఇక ఆఫ్టర్ కరోనా తర్వాత ఇక నాకు సీన్ లేదు అని అనుకున్నా. కానీ దేవుడిని అడిగా, తండ్రి, నేను నీ కుమారుని అయితే టికెట్కి డబ్బులు నేను ఎదుర్కోకూడదు. నా తండ్రి సమస్తం ప్రొవైడ్ చేస్తాడు అంటే దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసా అండి. ఇదే సన్ ఆఫ్ డేవిడ్ న్యూ ఆమెన్ మినిస్ట్రీ ద్వారా యేసయ్య ప్రొవైడ్ చేసిన టికెట్లో వెళ్ళాం 9 మంది. ఎట్లా వెళ్ళాం తెలుసా? సృష్టి అంతా ఎవరి కోసం ఎదురు చూస్తుందండి? దేవుని కుమారుల కుమార్తెల ప్రత్యక్షత కోసం. అందుకని మన ఐడెంటిటీ ఏం మారాలంటే, నామకార్థపు క్రైస్తత్వం నుంచి దేవుని కుమారుల ఐడెంటిటీని పొందుకోవాలంట. ఎప్పుడైతే మనం దేవుని కుమారుల ఐడెంటిటీని పొందుకుంటామో, దేవుడు మన తండ్రి తన సొంత కుమారునే ఇచ్చేస్తే ఇంక ఏమేవాడు మనకు భూమి మీద. ఈరోజు ఆఫ్టర్ కరోనా తర్వాత చనిపోయి తిరిగి లేచినటువంటి నన్ను జింబాబ్వే తీసుకెళ్ళి దేవుడు మహింపరచబడి మరి అక్కడ ఎంతో నేర్చుకొని అక్కడ అది ఒక కొత్త ప్రపంచాన్ని చూసాం. సో ఈరోజు సన్ ఆఫ్ డేవిడ్ అనే ఒక కేకేస్తాడు, దావీదు కుమారుడా అంటే ఏంటది? ద సౌండ్ ఆఫ్ విక్టరీ అన్నమాట. హల్లెలూయా చెప్తామండి. ఇది ఎవరైతే